చంద్రబాబు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం 30 రోజుల్లో చేసిన 30 కార్యక్రమాలు, 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్పీ నోటిఫికేషన్స్, వృద్ధాప్య వితంతు పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు, దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి 6,000 రూపాయలకు పెంపు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ, ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక అమలు, కేవలం లోడింగ్ రవాణా ఛార్జీలు చెల్లిస్తే చాలు. ఆగస్టు 15 నుంచి 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభం. గంజాయి డ్రగ్స్ కట్టడికి చర్యలు. ఎర్రచందనంపై ఉక్కుపాదం. రాజధాని అమరావతి పనులు ప్రారంభం. పోలవరం నిర్మాణం పునఃప్రారంభం. స్కిల్ సెన్సస్ కసరత్తు ప్రారంభం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి వందనం మార్గదర్శకాలు విడుదల. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాసు పుస్తకాలు. పట్టి సీమ మొదలుపెట్టి కృష్ణా డెల్టాకి నీరు విడుదల. 48 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితుల అరెస్ట్. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించి 2026కి పూర్తి చేయాలని ఆదేశం. తిరుమల ప్రక్షాళన ప్రారంభం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి కేంద్రం అనుమతి. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన అందిన జీతాలు. ఏపీలో 70,000 కోట్లు పెట్టుబడి పెడుతున్న బీపీసీఎల్. రాజధానిలో XLRI విద్యా సంస్థ. 5 ఏళ్ల తర్వాత పలాసకు సాగునీరు. 5 ఏళ్ల తర్వాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్లు. ఒక్క వాట్సాప్ కాల్తో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు అండగా లోకేష్. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు. తెలంగాణతో విభజన సమస్యలపై ముందడుగు. విజయవాడ తూర్పు బైపాస్కి కేంద్రం ఆమోదం. నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు. రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు తక్కువ రేట్లకే. 2 రోజుల్లో ఢిల్లీ పర్యటనలో 7 మంత్రులు ప్రధానితో రాష్ట్ర సమస్యలపై సమావేశం.